హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చూపిస్తుంది మా మెయిన్ డోర్ అండి. సో ఈరోజు మార్నింగ్ పూజ చేసుకున్నాను. తర్వాత పాళి పీట ఇవన్నీ కడుక్కొని రెడీ చేసుకుంటున్నాను. తర్వాత దేవుడికి దండం పెట్టుకుని తర్వాత పాయసం అవుతుందన్నమాట. సో ఇది అయ్యే లోపల కాసేపు అట్లా గుడికెళ్ళి వస్తానని చెప్పేసి మమ్మీకి చెప్పేసి వెళ్ళాను. ఇక అట్లా గుడికెళ్ళి వచ్చాను. తర్వాత ఉండ్రాల కోసం అని చెప్పేసి తయారు చేసుకున్నాను. ఈ పీట ఎప్పుడుదోనండి, లైక్ మా అమ్మ వాళ్ళు పెళ్ళైన కొత్తలో మా అమ్మమ్మ ఇచ్చిందంట, అప్పుడు పీట అనమాట. సో అది డెకరేట్ చేశాను ముగ్గుతో. తర్వాత పాళీ అనేది డెకరేట్ చేశాను. సో ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత నేను నిన్న బ్లాక్ డ్రాప్ అయితే ఏదైతే తయారు చేసుకున్నానో అది స్టిక్ చేశాను వాల్కి. సో ఇలా వాల్కి స్టిక్ చేసిన తర్వాత గణేశుడి దగ్గర డెకరేషన్ అంతా చేసుకుంటున్నాను. సో పువ్వులు అన్నీ కూడా అక్కడ డెకరేట్ చేశాను దేవుడి దగ్గర. బుచ్చి వినాయకుడు బాగున్నాడు కదండి. సో అటు ఇటు 4 పళ్ళు అనేది కూడా పెట్టేశాను. పువ్వులు కూడా అలా అరేంజ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే పూజ అనేది స్టార్ట్ చేసుకుందాం అనేసి పూర్తిగా అన్నీ రెడీ చేసేసుకున్నానండి. చిన్న వినాయకుడిని కూడా, ముద్ద వినాయకుడిని కూడా తయారు చేసుకున్నాను. అండ్ పెండి వినాయకుడిని కూడా చూస్తున్నారు కదా, అది కూడా పెట్టుకున్నాను అనమాట అక్కడ. సో ఇప్పుడు పూజకి నేను ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను మొత్తం ఇలాగా. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇలా పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో నైవేద్యం అవన్నీ కూడా, ప్రసాదాలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టాను. సో ఇప్పుడు పూజ అనేది కథ అంతా చదివేసుకున్నాము. కథ అంతా అయిపోయిన తర్వాత మీకు వీలైతే ఇంట్లో చేసుకుంటే పూజ ఇంట్లో కానివ్వండి, లేకపోతే బయట గుళ్ళోకి వెళ్తే కనుక గుళ్ళో కానివ్వండి, ఎక్కడైనా సరే అక్షింతలు అనేది వేసుకోండి. రాత్రిపూట చంద్రుడిని చూడకూడదు కదా, కథలో సారాంశం అదే కదా. సో మీకు అందరికి తెలిసిందే అనుకోండి, బట్ అయినా కూడా చెప్తున్నాను ముందుగా. సో జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అనేది, సబ్స్క్రైబ్, కమెంట్ కూడా చేయొచ్చండి.